మన ప్రతి ఒక్కరిలోనూ ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిపై ఏ క్షణాన పుడుతుందనే విషయం ఎవరూ చెప్పలేరు. అయితే తొలిసారి మిమ్మల్ని మాత్రం మనసులో ఉండే ఫీలింగు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మన కళ్ళ ముందు కొత్త కలర్ఫుల్ వరల్డ్ వాలిపోయినంత ఫీలింగే వస్తుంది. నాకు కూడా ఇలాంటి ఫీలింగే వచ్చింది. ఆ సమయంలో ఈ ప్రపంచంలో మేమిద్దరం తప్ప ఇంకెవరూ లేరనే ఫీలింగ్ కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే మేమిద్దరం కొత్త కోణంలో మారిపోయాం. వీటన్నిటి సంగతి పక్కన పెడితే నా లవ్ స్టోరీ అందరిలా కాలేజీలోనో ఆఫీసులోనో స్టార్ట్ కాలేదు. నా ప్రేమ బస్సులో జర్నీ చేస్తుండగా స్టార్ట్ అయింది. నాకు తెలిసినంత వరకు ఇలాంటి లవ్ స్టోరీ ఎక్కడా లేదనుకుంటా. నేను ఆఫీసులో చేరి 6 నెలలైనా 3 నెలల క్రితమే నాకు తన గురించి తెలిసింది. ముందుగా మా ఇద్దరి ఫోన్లో పరిచయం అయింది. వాట్సాప్లో మొదలైన మెసేజ్తో మొదలైన మా ముచ్చట్లు ఆ తర్వాత ప్రతిరోజు గంటల కొద్దీ ఫోన్లో గడపటం, పగలు రాత్రి అనే తేడా లేకుండా పిచ్చపాటి కబుర్లలో నుంచి ఇష్టాలు అభిరుచులు తెలుసుకునేంతలా మా ఇద్దరి పరిచయం ఏర్పడింది. రోజు ఉండే ఆఫీస్ వర్కు, ఇతర పనులకు బ్రేక్ ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా గడపాలని అనుకున్నాం. అలా ఇద్దరం కలిసి ఎక్కడైనా విహారయాత్రలకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎన్నిసార్లు ప్లాన్లు చేసుకున్నా ఏదో ఒక కారణంతో అది వాయిదా పడుతూనే ఉండేది. నేను ఆశలు వదులుకున్న సమయంలో అకస్మాత్తుగా తనే ఫోన్ చేసి ఈ వీకెండ్ ఖచ్చితంగా విహారయాత్రకు వెళ్దామని చెప్పింది. నేను ఊరికే చెబుతుంది అనుకున్నా, కానీ నాకు నిజంగానే షాక్ ఇచ్చింది. నాకంటే ముందు తనే రెడీ అయిపోయింది. అలా మేము స్లీపర్ బస్సులో బెంగళూరు బయలుదేరాం. మా ఇద్దరివి పక్క సీట్లే. తను నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నంతసేపు నాకు సమయం అనేదే తెలియలేదు. అయితే కొంత కమ్యూనికేషన్ వల్ల మా ఇద్దరి వల్ల బస్సులోనే చాలా గొడవలయ్యాయి. అయినా అవన్నీ మర్చిపోయి మళ్ళీ బస్సులోనే జర్నీ చేయటం స్టార్ట్ చేశాం. మా ఇద్దరి చూపులు తొలిసారి కలిశాయి. తొలి చూపులోనే నాకు కలిగిన ఫీలింగు తనకు కూడా కలిగినట్టుంది. నా ఫీలింగును అర్థం చేసుకున్న తను నా భుజంపై చేయి వేయటంతో నాలో ఏదో తెలియని ఫీలింగు స్టార్ట్ అయింది. అప్పటికే తనకి ఇష్టమైన ఫుడ్డు, స్వీట్స్ తీసుకొచ్చి తనను సర్ప్రైజ్ చేశా. అయితే తను ఒక్కసారి అలా సంతోషంగా ఫీల్ అయింది. అంతేకాదు, ఓ గిఫ్ట్ కూడా ఇచ్చా. అంతే, తను బాగా ఇంప్రెస్ అయింది. మేమిద్దరం ఏకాంతంగా ముచ్చట్లు పెట్టుకొని జర్నీ చేస్తున్న సమయంలో ఒక చోట బస్సు ఆగింది. అక్కడ మా లాంటి జంటల కోసం మూడు పెంచే ఫుడ్డు అందుబాటులో ఉంది. ఇంకేముంది, మాలో ఎనర్జీ పెంచే కాజు, బాదం, పిస్తాతో పాటు మరిన్ని తీసుకొని చకచకా తినేసా. తనకు కూడా నేనే నా చేతితో తినిపించా. అప్పుడే నా మనసులోని మాట చెప్పేశా. వెంటనే ఓకే చెప్పింది. ఇంతవరకు ఆ కార్యంలో పాల్గొన్న నేను ఇరహయేదంలో తగతగలాడుతూ ఉండేవాడిని. అందుకే ఆ రోజు రాత్రి ఎలాగైనా సరే తనతో కలిసి విహారయాత్రలో ఇత్తడివిడిగా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యా. అందులోనూ చలికాలం. కిటికీలోంచి మరింత చల్లని గాలి రావటంతో నా బాడీ వేడిని కోరుకుంది. అంతే, ఆ మరుక్షణమే మా ఇద్దరి మధ్య ఉన్న అడ్డుని దాన్ని తీసేశా. దీంతో తనకు మరింత క్లోజ్గా మూవ్ అయ్యేందుకు ఛాన్స్ దొరికింది. రాత్రి సమయం కావటంతో బస్సులో లైట్లు ఆపేశా. ఎవరు డిస్టర్బ్ చేయకుండా కటన్తో పూర్తిగా కవర్ చేశా. అప్పుడే తన నల్లని కుర్రల నుంచి వచ్చే సువాసన నన్ను తనని మరింత దగ్గరికి చేసేలా చేసింది. సుగంధ ద్రవ్యాల మాదిరిగా వస్తున్న ఆ సువాసన ఆస్వాదిస్తూ తన సన్నని నాజూకైన నడుంపై చేయేశాను.
తనేమో సున్నితంగా చేయిని తీసేసింది. కానీ నా మనసు అప్పటికే అదుపు తప్పింది. నెమ్మదిగా తనపై కాలు కూడా వేసేశా. అప్పుడు తను నా కాలిని తీసేసింది. తనేమో చాలా హాట్గా ఉంది. అందుకే నా చిలిపి చేష్టలతో తనను కవ్వించాను. అంతే, తను కూడా పూర్తిగా సహకరించింది. ఆ తర్వాత తనను వెనక నుంచి ఓసారి, ముందు నుంచి మరోసారి గట్టిగా హత్తుకున్నా. ఆ తర్వాత ఏం జరిగిందో ఈపాటికే మీకు అర్థమైందనుకుంటా. అలా రాత్రి కార్యములోని మధురములన్నీ రుచి చూశా. లైఫ్లో ఇంకెప్పుడు ఈ కార్యంలో పాల్గొనేందుకు శాంతురాదేమో అన్నట్టు రెచ్చిపోయా. ఆ రాత్రి నిజంగానే అద్భుతమైన ఫీలింగ్ను అందించింది. ఆ రాత్రి నాకు జీవితాంతం గుర్తుంటుంది. మీరు కూడా ఎప్పుడు నాలుగు గోడల మధ్యలో ఉండే గదిలోనే రోమాన్స్ చేస్తూ బోరు కొడుతూ ఉంటే అప్పుడప్పుడు ఇలా జాలీగా జర్నీ చేస్తూ రోమాన్స్లో పాల్గొని చూడండి. అందులో మజా ఏంటో మీకు అప్పుడే తెలుస్తుంది. అంతేకాదు, మీ పార్ట్నర్తో ప్రేమ మరింత పెరిగి మీ మధ్య మంచి సాహిత్యం ఏర్పడుతుంది.